మంచి మంచి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఫుడ్ ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ అంబియన్స్ ఎంత బాగుందో. ఫ్రైడ్ రైస్కి వీళ్ళు ఇచ్చిన కాంబినేషన్ చికెన్ తినేసరికి కంప్లీట్గా బిర్యానీ తింటున్న ఫ్లేవర్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి నేను బగారా రైస్ ట్రై చేస్తాను. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో రైట్ నౌ వచ్చేసరికి నేను మాదాపూర్లోని తంగేడు రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇది బేసిక్గా ఏంటంటే మాదాపూర్ టు గచ్చిబౌలికి వెళ్ళే దారిలో ఈ రెస్టారెంట్ మనకు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే తంగేడు ఈజ్ ఏ సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మనకి మంచి మంచి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఫుడ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు ఇస్తున్న క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఎక్కువ రేటింగ్ రిలేటెడ్ నేమ్స్లో ఈ తంగేడు అనే రెస్టారెంట్ కూడా చాలా మంచి రేటింగ్తో పాటు మంచి రెస్పాన్స్ కూడా ఉందన్నమాట. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్న రెస్టారెంట్తో పాటు ఇక్కడ ఉన్న యాంబియన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మత్తి పోతుంది మీకైతే, నాతో పాటు రండి. చూస్తున్నారు కదా ఇక్కడ యాంబియన్స్ ఎంత బాగుందో. తంగేడు రెస్టారెంట్ మీకు చూపించినట్లున్నా ఆల్రెడీ అంబియన్స్ని చూస్తుంటే చాలా నీట్గా ఉంది. అలాగే కొంచెం మంచి హెల్దీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. నాకు ఆపోజిట్లో దాదాపు ఒక రో అనమాట, ఆల్మోస్ట్ ఒక 30 ఎంప్లాయీస్. వాళ్ళ కంపెనీ ఐటీ కంపెనీ అనుకుంటా ఐ థింక్. సో 30 ఎంప్లాయీస్ వరుసగా వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 300 మెంబర్స్ నుంచి ఒక 400 మెంబర్స్ వరకు మనం ఇక్కడ సింపుల్గా పట్టేస్తాం అనమాట. సో స్టాఫ్ నుంచి ఆ తర్వాత ఎంప్లాయీస్, ఫ్యామిలీస్ రిలేటెడ్ ఎవరైనా సరే మంచి బఫెట్ రిలేటెడ్ ఏదైనా ప్లేస్ కావాలనుకుంటే కనుక తంగేడుకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకి మెనూ చూసుకుంటే మెనూ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఇందులో ఉన్న కొన్ని స్పెషల్ ఐటమ్స్ నేను ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. సో ఆ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకొని ఆ ఫుడ్ని టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలని నేను చెప్తున్నా. తంగేడు రెస్టారెంట్కి మీరు కూడా రావాలి. సో ఫస్ట్ థింగ్ అయితే నేను స్పెషల్ తంగేడు చికెన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో మటన్ కర్రీ అండ్ ఆల్సో ఒకటి ఫ్రైడ్ రైస్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో నేను వాటి వరకు ఆర్డర్ పెడుతున్నా. ఈ ఫుడ్ వీళ్ళ దగ్గర కొంచెం స్పెషల్ అంట. ఈరోజు వీళ్ళ దగ్గర ప్రతిరోజు వచ్చేసరికి షెడ్యూల్ మారిపోతుంది అన్నట్టు. ఐ మీన్ ఫుడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి, స్పెషల్ ఐటమ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ వరకు ఈ రోజు వరకు అనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ మెనూలో కొత్త ఐటమ్స్ మళ్ళీ కామన్గా హైలైట్ అవుతూ ఉంటాయి. సో వీటి వరకు నేను ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసరికి మష్రూమ్ టిక్కా అనమాట, స్టార్టర్స్. సో స్టార్టర్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ మష్రూమ్ టిక్కా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మష్రూమ్ టిక్కా ఎంత నీట్గా ఉందో. సో దీని నిండా మష్రూమ్ ఉంది. ఇలా చూడండి, కంప్లీట్గా మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో పాటు మీకు ఈ టొమాటో అండ్ ఆల్సో ఈ మష్రూమ్ అనేది మీరు నీట్గా చూడవచ్చు. బాగా హీట్ ఉంది. మష్రూమ్స్ బేసిక్గా వీళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఇంగ్రీడియంట్స్ మొత్తం మసాలాని యాడ్ చేసి తర్వాత మీకు ఈ కాంబినేషన్లో వాళ్ళు హీట్గా బర్న్ చేశారు అనమాట. సో మీరు కనుక అక్కడ చూస్తున్నట్టే చాలా బాగుంటుండే. బట్ చూస్తున్నారు కదా కింద కాంబినేషన్, కిందకు వచ్చేసరికి మనకి కొంచెం వేరే ఫ్లేవర్ అండ్ ఆల్సో పైన టొమాటో అండ్ మధ్యలో మీకు ఈ కాంబినేషన్ కింద ఇది వస్తుండే. దీని కాంబినేషన్లో వీళ్ళు వేరే కూడా ఇస్తుండే. బట్ ఒకసారి అయితే టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. వీళ్ళ ఐటమ్కి ఏంటంటే కింద ఫ్లేవర్ మారిపోయేటట్టు ఉంది. మష్రూమే, బట్ కాకపోతే ఏంటంటే మన కాంబినేషన్ మారిపోతుంది అనమాట. సో ఫ్లేవర్ కూడా మారిపోతుంది. చూద్దాం ఇది కూడా ఎలా ఉందో. సెట్ ఇది. వీళ్ళు ఇది ఎగ్తో చేసినట్టున్నారు. లోపల మొత్తం జ్యూసీ అండ్ ఆల్సో ఎగ్ ఉన్నట్లుంది. బాగుంది. చూస్తున్నారు కదా చాలా నీట్గా డెకరేట్ చేశారు. తంగేడు స్పెషల్ ఫ్రైడ్ రైస్. సో ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఐటమ్ ఈ రోజు వరకు, ఈ రోజనే కాదు మీరు ఎప్పుడు వచ్చినా సరే 360 days ఇది మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది. చాలా నీట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది, మీరే చూడవచ్చు. సో ఆమ్లెట్ పైన వేసేసి మధ్యలో నీకు చికెన్ పెట్టి కిందలో ఫ్రైడ్ రైస్ చేసేసారు.
సో ఇదిగో ఇక్కడ మొత్తం ఎగ్ ఉంది, కింద ఏమో చికెన్ ఉంది, మధ్యలో ఫ్రైడ్ రైస్ ఉంది. బా డిఫరెంట్ కాంబినేషన్లో వీళ్ళు కంప్లీట్గా మీకు చూస్తే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఐ మీన్ జీడిపప్పు కూడా ఉంది, మనకి ఇష్టం అన్నమాట. సో ఈ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్లో వీళ్ళు చేసింది కూడా ఎలా ఉందో తినేసి చెప్తాను, ఓకేనా? మీరు చూస్తున్నారా ఇక్కడ వీళ్ళు చికెన్ ఇచ్చారు కదా, ఈ చికెన్ మొత్తం స్మాష్ అయిపోతుంది ఈజీగా, బాగా ఉడికినట్టుంది, బాయిల్ చేసినట్టున్నారు గట్టిగా. బా చాలా బాగుంది, అసలు ఫ్రైడ్ రైస్ తిన్నట్లే లేదు. ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి వీళ్ళు ఇచ్చిన కాంబినేషన్ చికెన్ తినేసరికి కంప్లీట్గా బిర్యానీ తింటున్న ఫ్లేవర్ వచ్చేసింది. పేరు వీళ్ళు పెట్టడానికి ఫ్రైడ్ రైస్లో పెట్టినా, బట్ కాంబినేషన్లో ఇలా తింటున్నాం కదా విత్ ఎగ్. లిటిల్ బిట్ నిమ్మకాయ తగిలిస్తే కనుక సెట్ మొత్తం అన్నిటి. మెనూలో వాళ్ళు ఇచ్చిన డిష్ 300 అయినా 400 అయినా వితౌట్ ఈ ఒక్క సింగిల్ పీస్ ఇన్కంప్లీట్ అనమాట. అంటే నా వరకు, కొంతమంది నిమ్మకాయ ఇష్టపడతారో లేదో తెలియదు, కానీ నా వరకైతే నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు ఇలాంటి ఐటమ్స్లో. చాలా యూనిక్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. నేనైతే ఇప్పటిదాకా ఫ్రైడ్ రైస్ తిన్నా, కానీ ఇలా కాంబినేషన్లో వీళ్ళు తయారు చేసిన ఫ్రైడ్ రైస్ మాత్రం ఎప్పుడు ట్రై చేయాల. నేను తింటున్న ఫ్రైడ్ రైస్ పేరుకి నేను ఫ్రైడ్ రైస్ అంటున్నా, కానీ నాకైతే బిర్యానీ తింటున్న ఫ్లేవరే వస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దీనికి ఎందుకు స్పెషల్ తంగేడు ఫ్రైడ్ రైస్ అని చెప్పి పేరు పెట్టుకున్నారో. స్పెషల్ ఐటమ్ అన్నారు కాబట్టి ఏంటి స్పెషల్ ఐటమ్ అనుకున్నా, కానీ ఈ మేకింగ్ ఆఫ్ స్టైల్ మాత్రం కంప్లీట్గా డిఫరెంటే. మొత్తానికి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోయే ముందు దీని గురించి ఇంకొక బ్రీఫ్ ఇస్తా చూడండి. సో మీకు వచ్చేసరికి స్టార్టింగ్ మీరు చూసారు కదా, పైన మొత్తం చికెన్ ఇచ్చారు, దానిపైన ఎగ్ ఇచ్చారు. రైస్ కన్నా ఎక్కువ మీకు ఆ చికెన్ వాడు ఇచ్చినది చాలా మంచి ఫ్లేవర్ ఉంది. మీకు చెప్పాను కదా వేట మాంసం అని, దాని కాంబినేషన్లో ఇచ్చిన బగారా రైస్ అనమాట ఇది. సో వీళ్ళు ఈ బగారా రైస్ కాంబినేషన్కి ఈ వేట మాంసంతో పాటు మనకి ఇది కూడా ఇచ్చారు. సో ఈ 3 కాంబినేషన్స్లో క్రేజీ స్టఫ్ అయితే రాబోతుంది. ఒక్కొక్కటిగా నేను మీకు తిని ఎలా ఉందో చూసి చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి నేను బగారా రైస్ ట్రై చేస్తున్నా విత్ కాంబినేషన్ ఆఫ్ దిస్ మటన్. కుమ్మేద్దాం. క్వాంటిటీ చూసారా, చాలా ఎక్కువ వచ్చింది క్వాంటిటీ. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయేసరికి సెకండ్ రౌండ్కి వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ వార్లా అయిపోయింది నా పరిస్థితి. సో కంపల్సరీగా దీన్ని కూడా కంప్లీట్ చేస్తా. రైస్ కూడా చాలా బాగుంది. బగారా రైస్ అన్నారు కానీ నాకు చూస్తుంటే బిర్యానీ రైసే ఉంది. చూడండి ఎంత థిక్ ఉందో రైస్, రఫ్గా ఉంది, అలాగే సాఫ్ట్ ఉంది. ఇకపోతే దీని కాంబినేషన్లో వీళ్ళు ఇచ్చిన ఈ కర్రీని కూడా వాడేద్దాం. ఇందాక నుంచి చూస్తుంటే చాలా బాగుంది కదా, ఏంట్రా ఇది అనుకున్నా. మటనే, కాకపోతే స్పైసీగా స్మెల్ వస్తుంది. ఇది బాగా నాకు ఇక్కడ దాకా వస్తుంది స్మెల్. అందుకోసం అని చెప్పి నాకు ఇలా చేసిస్తే మంచిగా తినాలనిపిస్తుంది. అలాగే వీళ్ళు మటన్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి రౌండ్కి నాకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది. దిట్టంగా నిమ్మకాయ పిండాలి, ఆ తర్వాత ఇలా వాడిచ్చిన గ్రేవీ మొత్తం మిక్స్ చేయాలి. సెకండ్ థింగ్, వీడిచ్చిన మటన్ ముక్కని ఇలా స్మాష్ చేసేసి, చూసారా మొత్తం మటన్ ముక్క అయితే జ్యూసీ ఉంది. మటనే నేను తింటుంది అయితే. ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తా. నాకు టేస్ట్ బాగుందనుకో తినేస్తా, బాగోకపోతే నాకు పోదనమాట. ఇలా టేస్ట్ అనమాట. ఇందాక తిన్నప్పుడు ఏంటంటే నాకు ఇచ్చింది వాళ్ళ ఫ్రైడ్ రైస్ అనేసరికి నాకు బిర్యానీ తింటున్న ఫ్లేవర్ వచ్చింది. ఇది వచ్చేసరికి కంప్లీట్ వేరే. మసాలా హార్డ్ ఇచ్చారు కదా, ఇందాక లైట్ ఉంది, ఇది హార్డ్ వచ్చింది. ఒక్కొక్క ఐటము వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ చూస్తే చాలా ఎక్కువ రావడం వల్ల మొత్తం పోవట్లా తిందామంటే. బట్ టేస్ట్ బాగుంది కాబట్టి ఏదో వెళ్ళిపోతాం ఫ్లోలో. చూసారా ఎంత మెత్తగా ఉందో, బాగా స్మూత్ ఉంది.
మటన్ అయినా సరే కొన్ని చోట్ల హార్డ్ వస్తుంది మటన్ అంటే. నేను ఎక్కువ మటన్కి ప్రిఫరెన్స్ ఇవ్వను. కొన్ని చోట్ల బాగుంటుంది కానీ కొన్ని చోట్ల బాగోదు. ఏందిరా అంటే అక్కడ వాళ్ళు కుకింగ్ చేసే విధానం బట్టి. బట్ ఇక్కడైతే ఏంటంటే వాళ్ళు చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్కి విత్ ఇది ఎంత స్మూత్ ఉందో చూడండి. సో మొత్తానికి ఇది కూడా కంప్లీట్ చేసేసా. తిన్నంత వరకు తిన్నాను, ఇంకా ఉంది మిగిలిపోయింది. బట్ నా వల్ల కావట్లే. ఇది కూడా తిన్నానంటే కనుక కంపల్సరీగా నేను ఇంకా బెడ్ రెస్టే. సో ఫుడ్ క్వాలిటీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి తిన్నంత వరకు అయితే తినగలిగా. సో ఇకపోతే మనకి ఇక్కడ వీళ్ళ కిచెన్ కూడా ఉంది. వీళ్ళ కిచెన్ కూడా ఒకసారి చూడటానికి పర్మిషన్ ఇచ్చారనమాట. సో వీళ్ళ మెయింటెనెన్స్తో పాటు ఆ కిచెన్లో వాళ్ళు చేస్తున్న వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఏంటో అనేది ఒకసారి చూద్దాం పదండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నాం అనమాట. ఎంటర్ అవుతున్నాం. ఇది సో ఒక పెద్ద వార్ జోన్ లాగా అనిపిస్తుంది. మొత్తాన్ని కదండి తంగేడు విశేషాలు చూశారు కదా. రెస్టారెంట్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం చూపించాను. పాపం మా ఈ రెస్టారెంట్ ఎండీ గారిని కూడా చూపిద్దాం అనుకున్నా. అన్ఫార్చునేట్లీ అతను కొంచెం బయట ఉండటం వల్ల అతను రావడం కుదరలేదంట. బట్ ఇక్కడున్న రెస్టారెంట్తో పాటు ఇక్కడున్న ఫుడ్ని, అలాగే ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్న కిచెన్ రూమ్ని మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి మీకు చూపించడం జరిగింది. తిని నాకైతే తిన్నంత వరకు తిని నేను మీకు చూపించాను. ఎంతవరకు తినగలిగానో అంతవరకు నేను టేస్ట్ చేసి చెప్పానని. అండ్ ఆల్సో మీరు కూడా డెఫినెట్గా ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి మంచి రెస్టారెంట్లకి నేను విజిట్ చేసి ఇంకా మంచి ఫుడ్ ఐటమ్స్ నేను మీకు తిని టేస్ట్ చేసి చెప్తాను. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్. అలాగే గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంకేమన్నా బ్రీఫ్ ఇవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ గో అండ్ వాచ్ తెలుగు తమ్మి యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్.